మన ఇండియన్ ఆర్మీ అరేబియా సీలో డ్రిల్స్ చేస్తుంది. ఎక్కడ అంటే గుజరాత్లో పోర్బందర్ దగ్గర. ఈ ప్లేస్ పాకిస్తాన్కి చాలా దగ్గర. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా నేవల్ డ్రిల్స్ చేస్తుంది. కానీ ఇండియాని ఎదిరించడానికి కాదు, ఇండియాకి భయపడి. ఎక్కడ కరాచీ పోర్ట్ని డిస్ట్రాయ్ చేసేస్తారో అనే భయం. ఈ కరాచీ పోర్ట్ని ఆపరేషన్ సింధూర్ టైంలోనే డిస్ట్రాయ్ చేయాలి. కానీ ఇండియన్ నేవీ చీఫ్కి అవకాశం రాలేదు. నేవీ చీఫ్ ఆపరేషన్ సింధూర్ టైంలోనే చెప్పారు, ఈసారి పాకిస్తాన్ మిస్బిహేవ్ చేస్తే ఇండియన్ నేవీ కరాచీ పోర్ట్ని మ్యాప్లో లేకుండా చేస్తుందని. ఇప్పుడు మన ఇండియన్ నేవీకి సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ అగైన్ లైన్ క్రాస్ చేసింది. రీసెంట్గా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ అమెరికాకి వెళ్ళాడు 2 months లోపే. ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళినోడు సైలెంట్గా పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని అమెరికాకి ఇచ్చామా, ట్రంప్ ఇచ్చిన మనీని తీసుకున్నామా అని ఎలాగ ఉండాలి. కానీ ట్రంప్ మనీ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటాడు. అందుకే అమెరికాలో స్టేజ్ మీద చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇండియాకి పాకిస్తాన్కి న్యూక్లియర్ వార్ వస్తే ఇండియాతో పాటు హాఫ్ ఆఫ్ ద వరల్డ్ని డిస్ట్రాయ్ చేసేస్తాడంట. ఈ మాటలోనే అర్థమవుతుంది ఒక టెర్రరిస్ట్ ఎలా ఆలోచిస్తాడో అలాగే మాట్లాడుతున్నాడు. ఓ సారీ పాకిస్తాన్ కంట్రీ టెర్రరిస్ట్ కంట్రీ కదా. అన్ని కంట్రీస్కి ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్ కంట్రీకి మాత్రం ఐఎస్ఐ టెర్రరిస్ట్లే ఆర్మీ. ఇండియా ఒక సూపర్ పవర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. అండ్ మన ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటున్నాం. జీడిపిలో 4th place ఇప్పుడు మనం. కానీ పాకిస్తాన్ కూడా తక్కువేం కాదు. టెర్రరిస్టులని అమెరికాకి అండ్ యూరోప్ యూనియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ టెర్రరిస్ట్ హబ్బులాగా మారింది. ఈ ఐఎస్ఐ చీఫ్ ఆసిఫ్ మునీర్ అంటాడు, ఇండియా పాకిస్తాన్కి వెళ్ళే రివర్స్ పైన డ్యామ్స్ బిల్డ్ చేస్తే ఆ డ్యామ్స్ని 10 మిజైల్స్తోనే డిస్ట్రాయ్ చేసేస్తుందంట. అసలు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ టార్గెట్ హిట్ చేయలేకపోయాయి. కానీ మన ఇండియా పాకిస్తానీ మల్టిపుల్ టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్లోనే అర్థమైంది ఇండియా ఫైర్ పవర్ చాలా స్ట్రాంగ్ అని. మీరు అనుకోవచ్చు అమెరికా ఎలా ఆసిఫ్ మునీర్ని ఎలా చేసింది, ఇండియాని ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసేస్తామనే మాటల్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అమెరికా పాకిస్తాన్కి టెర్రర్ ఫండింగ్ చేస్తుంది అండ్ టెర్రరిస్టులని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. అలాంటప్పుడు అమెరికా కూడా టెర్రరిస్ట్ కంట్రీ అవుతుంది కదా. ఇది మనందరికీ తెలుసు. అండ్ పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది టెర్రరిస్టులని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రపంచానికి అని. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐఎస్ఐ చీఫ్ ఆసిఫ్ మునీర్ చెప్తున్నాడు ఇండియా ఒక సూపర్ కార్, పాకిస్తాన్ ఒక డంప్ ట్రక్ అని. ఇండియా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కానీ పాకిస్తాన్ డంప్ ట్రక్ అలా కాదు, చాలా స్లోగా వెళ్తుంది, కొన్నిసార్లు అసలు కదలదు అని. అసలు ఆసిఫ్ మునీర్ మాట్లాడుతుంది ఏంటంటే సూపర్ కార్ ఫాస్ట్గా వెళ్ళి డంప్ ట్రక్ని హిట్ చేస్తే సూపర్ కార్కే నష్టం అని. క్లియర్గా అర్థం చేసుకోండి. మన ఇండియాకి మేజర్ డ్యామేజ్ చేసే ఎనిమీ ఎవరు అంటే చైనా. పాకిస్తాన్ లాంటి రోక్ కంట్రీతో మన ఇండియా పోటీ పెట్టుకోదు. మన మెయిన్ టార్గెట్ ఎవరు అంటే చైనా. మీరు అనుకోవచ్చు చైనా టారిఫ్స్ ఇష్యూ మీద ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అండ్ మోడీ గారు కూడా 7 years తర్వాత చైనాకి SCO సమ్మిట్కి వెళ్తున్నారు అని. కానీ చైనాని నమ్మడానికి లేదు. అసలు ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి. మోడీ వచ్చాక చైనా డంప్ని ఇంపోర్ట్ చేయడం ఆపేశాడు అండ్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ మీద ఇండియాకి సపోర్ట్ చేసి ట్రంప్ని ప్రెజర్లోకి తీసుకురావాలని చూస్తుంది. ఎందుకంటే చైనా ఒక పని చేస్తుంది అంటే అది చైనాకి తప్ప వేరే వాళ్ళకి యూజ్ అవ్వదు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి మిజైల్స్ ఇచ్చింది, కానీ అవి పనిచేయలేదు. ఎందుకు అంటే అవి మేడ్ ఇన్ చైనా కాబట్టి. అందుకే మన ఇండియా చైనాని ఎప్పుడూ నమ్మదు. మన ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత సైలెంట్గా పాకిస్తాన్ రేంజ్లో బ్రహ్మోస్ మిజైల్స్ని డిప్లాయ్ చేసింది. పాకిస్తాన్ ఏమైనా మిస్అడ్వెంచర్ చేస్తే ఒక్క క్లిక్తో పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండదు. అందుకే ఆసిఫ్ మునీర్ పదే అమెరికాకు వెళ్తున్నాడు టెర్రర్ ఫండింగ్ ఎక్కువ చేయమని మాట్లాడడానికి. అండ్ అమెరికా కూడా పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంది. ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి వార్ వస్తే ఇండియాకి సపోర్ట్ చేయదు. మన ఇండియా కూడా అమెరికాని హెల్ప్ అడగదు. ఇండియా అడిగినా అడగకపోయినా హెల్ప్ చేసే కంట్రీ రష్యా, మన బిగ్ బ్రదర్. అసలు విషయానికి వస్తే ఆసిఫ్ మునీర్ అమెరికా నుండి మాట్లాడిన మాటలు మన ఇండియా సీరియస్గా తీసుకుంది. గద్వార్ దగ్గర డిప్లాయ్ చేశారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ని. విక్రాంత్ క్యారియర్కి ప్రొటెక్షన్ కోసం కలవరీ క్లాస్ సబ్మెరైన్స్, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ ఇవన్నీ కలిపి విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్. మీరు అనుకోవచ్చు పాకిస్తాన్ మీద ఒక్క బ్రహ్మోస్ చాలు అని, కానీ ఈ నేవల్ డ్రిల్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా ట్రేడ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ రూట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకే ఇండియా అరేబియా సీలో పవర్ని పెంచుకుంటుంది. ఆల్రెడీ ఇండో పసిఫిక్ రీజియన్లో ఫుల్గా ఇండియా కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఇండియా అరేబియా సీలో ఇంపార్టెన్స్ చాలా అవసరం. అండ్ ఈ నేవల్ డ్రిల్ ఫినిష్ అయ్యాక అమెరికా నుండి ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్కి వచ్చి ఏం మాట్లాడతాడో చూడాలి. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి ఫుల్ స్కేల్ వార్ వస్తే మన ఇండియన్ నేవీ అరేబియా సీని బ్లాక్ చేస్తుంది, పాకిస్తాన్కి వెళ్ళే ఆయిల్స్ని స్టాప్ చేస్తుంది. దీనివల్ల కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ అనేది కుప్పకూలిపోతుంది, వార్ అనేది ఓడిపోతుంది. అంటే ల్యాండ్ రూట్ నుంచి రావచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ ఈరాన్ అనేది మన మిత్ర దేశం. అండ్ ఈరాన్తో పాకిస్తాన్కి చాలా గొడవలు ఉన్నాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మిత్ర దేశం. మనం ఎప్పుడు అటాక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు అటాక్ చేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మన ఇండియాకి అరేబియా సీ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ చాలా ఇంపార్టెంట్. అరేబియా సీ ఏమో పాకిస్తాన్ని కంట్రోల్ చేయొచ్చు, అండ్ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కంట్రోల్ చేయొచ్చు. చైనాని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే చైనా యొక్క ట్రేడ్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఎక్కువ చేస్తుంది. ఈ ట్రేడ్ని మనం ఆపగలిగితే చైనా కాళ్ళ బేరానికి వస్తుంది. అందుకే చైనా మన ఇండియా మీద వార్ డైరెక్ట్గా చేయదు, పాకిస్తాన్కి వెపన్స్ ఇచ్చి మన ఇండియా మీద ప్రాక్సీ లాగా వాడుతుంది. పాకిస్తాన్ గురించి తెలిసిందేగా, ఎవడేసినా కుక్క బిస్కెట్లు పరిగెట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటుంది. ఈసారి పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ చేస్తే మన ఇండియా మ్యాసివ్ అటాక్ చేస్తుంది పాకిస్తాన్ మీద. ఆల్రెడీ మోడీ గారు చెప్పారు నేవీ చీఫ్కి, ఆపరేషన్ సింధూర్లో మీకు అవకాశం రాలేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది అని. అందుకే నేవల్ ఆఫీసర్స్ డ్రిల్స్ చేస్తున్నారు. మన ఇండియా చేసే నేవల్ డ్రిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన నేవల్ పవర్ అనేది గ్లోబల్గా తెలుస్తుంది. దీనివల్ల మన నేవల్ పవర్ తెలిసినప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, అండ్ దాని ద్వారా మన జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.